ఈరోజు మనం బైబిల్లోని పాత నిబంధనలో మొదటి గ్రంథమైన ఆదికాండం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా బైబిల్ గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి నా వివరణ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. వెల్కమ్ టు ద బైబిల్. పాత నిబంధనలోని మొదటి 5 గ్రంథాలు సుమారు 2600 సంవత్సరాల క్రితం మోషే చేత వ్రాయబడ్డాయి. ఆదికాండము 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 11 అధ్యాయాలు ఒక భాగంగా విభజిస్తే 12 నుండి 50 అధ్యాయాలు రెండవ భాగంగా విభజించవచ్చు. అయితే మొదటి భాగం మానవజాతి మరియు మానవత్వం గురించి తెలియజేస్తే రెండవ భాగం అబ్రహాము మరియు ఆయన కుటుంబం గురించి మనం చూడొచ్చు. ముందుగా మొదటి భాగంలో జరిగిన ప్రధాన సంఘటనల గురించి మనం చూద్దాం. 1 మరియు 2వ అధ్యాయంలో సృష్టిని గురించి మనం చూస్తాం. మొదటి 3 రోజుల్లో దేవుడు భూమి ఆకాశములను మరియు సముద్రాన్ని సృష్టిస్తాడు. తర్వాత 3 రోజుల్లో వెలుగును, పక్షులను, చేపలను అలాగే మనుషులను కూడా దేవుడు సృష్టిస్తాడు. అంత సుందరంగా ఈ భూమిని సృష్టిస్తే 3వ అధ్యాయంలో మనుషుడి యొక్క పతనాన్ని మనం చూస్తాం. దేవుడు ఏదైతే ఫలాన్ని తినొద్దని ఆదాము మరియు హవ్వకు ఆజ్ఞాపిస్తాడో అదే ఫలాన్ని వారు తిని పాపము చేస్తారు. తర్వాత 6వ అధ్యాయంలో ప్రధాన సంఘటన ఒకటి మనం చూడొచ్చు. దేవుడు ఈ భూమి అంతా పాపము నిండిపోవడాన్ని చూసి ఒక గొప్ప జలప్రలయం ద్వారా ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ తుడిచివేసి నోవహు కుటుంబం ద్వారా మరలా మానవ జీవనాన్ని మొదలు పెడతాడు. 11వ అధ్యాయంలో బాబేలు గురించి మనం చూడొచ్చు. ఈ అధ్యాయంలో మనుష్యులందరూ మాట్లాడుకుని వారు భూమి మీదంతా చెదిరిపోకుండా ఉండటానికి ఆకాశమును అంటుకునే ఒక గోపురాన్ని కట్టి గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆశపడతారు. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే దేవుడు మనుష్యులను ఫలించి అభివృద్ధి చెంది భూమి అంతా విస్తరించమని ఆజ్ఞాపిస్తాడు. కానీ మనుషులు దానికి విరుద్ధంగా బాబేలును కట్టడం దేవుడు చూచి వారి భాషలను తారుమారు చేసి ఆ పట్టణాన్ని కట్టనివ్వకుండా మనుషులను భూమి మీదంతా విస్తరింపజేస్తాడు. తరువాత 2వ భాగంలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. 2వ భాగంలో ప్రధానంగా మనం దేవుని యందు విశ్వాసం గల 4 వ్యక్తుల్ని మనం చూడొచ్చు. వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు. నోవహుకి 3 కుమారులు, షేము, హాము మరియు యాపేతు. షేము నుంచి అనేక తరాలు వచ్చాయి. వారు ప్రపంచమంతా విస్తరిస్తారు. తరువాత అబ్రహాంని మనం చూస్తాం. అబ్రహాము దేవుని యందు అత్యంత విశ్వాసంతో జీవిస్తాడు. అబ్రహాముతో దేవుడు అనేకసార్లు మాట్లాడతాడు. అబ్రహాముకి 75 ఏండ్ల వయసున్నప్పుడు తన భార్య అయిన శారాను మరియు తన తమ్ముడు కుమారుడైన లోతును తీసుకొని కానానుకు వెళ్తాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. అదేమనగా అబ్రహాముని గొప్ప జనముగా చేసి భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము వలన ఆశీర్వదించబడతారని చెప్తాడు. కానీ అప్పటికి అబ్రహాముకి ఇంకా పిల్లలు కలుగలేదు. తరువాత అబ్రహాము దాసి అయిన హాగరు ద్వారా ఇస్మాయిల్ని కంటాడు. దేవుడు మరలా అబ్రహాముకి ప్రత్యక్షమై నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వస్తారని వాగ్దానం చేస్తాడు. అప్పటికి ఆయన వయస్సు 99 సంవత్సరాలు. కానీ ఇంకా అబ్రహాము శారాకు పిల్లలు కలుగలేదు. తరువాత దేవుడు 3 మనుషుల ద్వారా అబ్రహాముకి ప్రత్యక్షమై శారా 1 సంవత్సరం తరువాత తల్లి కాబోతుందని చెప్తాడు. అది వినిన శారా నవ్వుతుంది. కానీ నిజముగానే 1 సంవత్సరం తరువాత శారా ఇస్సాకుని కంటుంది. అబ్రహాము తరువాత దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగిన 2వ వ్యక్తి ఇస్సాకు. దేవుడు అబ్రహాముకి ఒక పరీక్ష పెట్టడానికి అనేక సంవత్సరముల తరువాత పుట్టిన ఇస్సాకుని బలి ఇవ్వమని కోరతాడు.
అందుకు అబ్రహాము దేవుని ఆజ్ఞ అంగీకరించి కొండపైకి ఇస్సాకును తీసుకెళ్లి బలి ఇవ్వటానికి కత్తి ఎత్తుతాడు. అప్పుడు దేవుడు అబ్రహాము యొక్క విధేయతను చూచి బిగ్గరుగా పిలిచి ఇస్సాకుకి బదులుగా పొట్టేళ్లను ఏర్పరిచి బలి ఇవ్వమని చెప్తాడు. తరువాత ఇస్సాకు రిబ్కాని వివాహం చేసుకుంటాడు. ఇస్సాకుకు 2 కుమారులు, ఒకరు యాకోబు, మరొకరు ఏశావు. వీరు 2 కవలులు. దేవునికి అత్యంత విశ్వాసం కలిగిన 3వ వ్యక్తి యాకోబు. యాకోబుకి ఇంట్లో ఉండి వంటలు చేయడం అంటే ఇష్టం. ఏశావు మాత్రం అరణ్యముకు వెళ్లి జంతువుల్ని వేటాడటం ఇష్టం. ఒకనాడు ఏశావు అరణ్యములో అలసి ఇంటికి వస్తాడు. యాకోబు చేసిన చిక్కుడుకాయల వంట కోసం తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేస్తాడు. రిబ్కాకి యాకోబు అంటే చాలా ఇష్టం, కానీ ఇస్సాకుకి ఏశావు అంటే ఇష్టం. కానీ రిబ్కా ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబుకు వచ్చేలా చేస్తుంది. దీని వలన సోదరుడైన ఏశావు తనని హతమారుస్తాడని యాకోబు భయపడి రిబ్కా సోదరుడైన లాబాను వద్దకు పారిపోయి అక్కడ రాహేలుని ఇష్టపడతాడు. కాని లాబాను కుట్ర పన్ని తన వేరే కుమార్తె అయిన లేయను ఇచ్చి యాకోబుకు వివాహం చేస్తాడు. కాని తరువాత యాకోబు రాహేలును కూడా వివాహం చేసుకుంటాడు. కాని లాబానికి మరియు యాకోబుకి పడకపోవటం వలన యాకోబు లాబాను విడిపోతారు. తరువాత యాకోబు సోదరుడైన ఏశావు 400 మంది సైన్యముతో యాకోబు మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు యాకోబు భయపడి తన కుటుంబాన్ని పంపివేసి ఒంటరి ప్రదేశంలో ఉంటాడు. ఆ రోజు రాత్రంతా దేవునితో యాకోబు పెనుగులాడి తనని ఆశీర్వదిస్తే గాని వదలనని చెప్తాడు. దానికి దేవుడు యాకోబుని ఆశీర్వదించి, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు యాకోబుకి చెప్తాడు. తరువాత యాకోబు ఏశావుతో శాంతిపరుచుకుంటాడు. యాకోబుకి 12 మంది కుమారులు. అందులో ఒకరు యోసేపు. దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగిన 4వ వ్యక్తి యోసేపు. యాకోబుకి మిగతా కుమారుల కన్నా యోసేపంటే చాలా ఇష్టం. అందుకు యోసేపుని తన సోదరులు ద్వేషించి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేస్తారు. అక్కడ యోసేపు అనేక సవాల్ని ఎదుర్కొంటాడు, కానీ దేవుని యందు విధేయతగా ఉంటాడు. కాబట్టి దేవుడు యోసేపుని అధికముగా ప్రేమించి ఐగుప్తు దేశానికి రాజుగా చేస్తాడు. తరువాత ఇశ్రాయేల్లో కరువు రావటం వలన యోసేపు తన సోదరులతో శాంతిపరుచుకొని తన తండ్రిని సోదరులను కానాను నుంచి ఐగుప్తు దేశానికి రప్పించుకుంటాడు. ఇంతటితో ఆదికాండం ముగిస్తుంది. మనం ఆదికాండం నుంచి 2 విషయాలు నేర్చుకోవాలి. మొదటిగా, శూన్యములో నుంచి ఇంత అందమైన సృష్టిని చేసిన దేవుడు ఒకవేళ మన జీవితంలో కూడా శూన్యంగా సంతోషం లేకుండా ఉండినట్లయితే మనకి అసాధ్యమైనది సాధ్యము చేసి చూపించి మన జీవితాన్ని కూడా అందంగా మరియు సంతోషంగా మార్చగల శక్తిమంతుడు మన దేవుడు. కానీ మనము దేవుని యందు విశ్వాసం కలిగి పాపము చేయకుండా ఆయన మీద నమ్మిక మాత్రం ఉంచాలి. రెండవదిగా, మన జీవితంలో కలిగిన ప్రతి బాధ, కష్టం వెనుక ఒక ప్రణాళిక, ఉద్దేశం ఉంటుంది. యోసేపు జీవితం మనం చూసినట్లయితే యోసేపుని తన సోదరులు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేస్తారు. కానీ యోసేపు మాత్రం వారి మీద ద్వేషం పెంచుకోకుండా వారు ఆకలితో ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వస్తే వారిని ఆదరించి తనను చూచి భయపడవద్దని చెప్పి, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడి ఉద్దేశం వేరు. అనేక ప్రజలను బ్రతికించటానికి ఆయన ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చాడని వారితో చెప్తాడు.